అది నమస్కారం. నిన్న చెప్పా కదా, కేవలం హిందువులకు సంబంధించి పురాణితిహాసాలకు సంబంధించి హిందూ గ్రంథాలకు సంబంధించి వాటిని వేరే మతస్థులు వారికి తగ్గట్టుగా అనువదించి వాటిలో కొన్ని మార్పులు చేర్పులు చేసి వాటిని వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళు తెలుసుకోవడానికి ఇచ్చేసి అందులో ఏవైతే ఉన్నాయో మార్పులు చేర్పులు చేసి అవే నిజమని నమ్మిస్తూ హిందువులను కూడా ఏమార్చి మాలాంటి వాళ్ళు చెప్పినా సరే మాలాంటి వాళ్ళు తక్కువ చేస్తూ వీడియోలు పెడుతూ మీ దానిలో అందుకో చూడండి అని చెప్పేసి అంటూ రకరకాలుగా మాట్లాడుతూ వీడియోలు పెట్టిన బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఎవర్రా వీళ్ళంతా అంటే మొన్న మధ్య ఒక పాష చనిపోయాడు. అతను కూడా రాముల వారిని ఎంత తక్కువ చేసి మాట్లాడాడు, సీతమ్మ తల్లిని ఎంత తక్కువ చేసి మాట్లాడాడు. ఏంటంటే ఇదిగో మీ దానిలో ఉన్న ఆధారాలు, ఇదిగో మీ చాగంటే చెప్పాడు, ఇదిగో మీ గరిగిపాటే చెప్పాడు. వాళ్ళు ఒక మాట చెప్పారు, ఆ మాటకు ముందు వెనక ఏముందో వద్దు మాకు ఆ మాట చాలు. అలా ఈ జోసెఫ్ అనబడే వ్యక్తి, బచ్చలగూడ జోసెఫ్ అనబడే వ్యక్తి నాస్తికుడు అని చెప్పుకుంటున్నాడు. ఈ క్రైస్తవుడు ఘోరంగా హిందూ దేవతలను ఏం మాట్లాడన్నప్పుడు నేను ఫస్ట్ ఆ ఆడియో పెడతా. ఆ ఆడియో విన్నాక కడుపుకి అన్నం తినే ఏ హిందువైనా ఈ జోసెఫ్ సపోర్ట్ వస్తాడా? కడుపుకి అన్నం తినే ఏ వ్యక్తి అయినా ఈ జోసెఫ్కి సపోర్ట్ చేస్తున్న జగన్కి కానీ ఆ వైసీపీ కానీ సపోర్ట్గా ఉంటారా? ముందు ఆడియో వినండి. యూట్యూబర్ రావణ్ కు వైసీపీ చీఫ్ జగన్ సపోర్ట్ గా నిలిచారు. రావణ్ కు సపోర్ట్ గా ట్వీట్ చేశారు. సనాతన ధర్మాన్ని ఒక్కొక్కసారి కొంతమంది ట్రోల్ చేస్తూ సనాతన ధర్మం అని చెప్పని అంటారు. దాన్ని బూతు కింద కూడా వాడతారు. ఎక్కడో బంగ్లాదేశ్ లో పుట్టిన లేఖనా కొడుకున్న హిందువులు మహాభారతం తీసుకొచ్చి ద్రౌపదిని చీరలాగారు, మన ఇతిహాసాలు చెప్పిన అని చెప్పి చెప్పరా నా కొడక. నువ్వు సొంత రాజ్యంలో తరిమించుకొని రాముడు అని చెప్పనంటే ఎలా ఉంటది? రాజ్యంలో పోండి అని చెప్పని తరిమించుకొని అడవిలో అడుక్కు తిని. రామాయణంలో సీతను వదిలేసిన రాముడి గురించి నువ్వు చెప్పాలి, చేపించాలి. ఈ రోజు అగ్నిప్రవేశం చేపించాలి నా పడక. నువ్వు సీతని వదిలేసిన రాముడిని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు ఎంతమంది భర్తలు వాళ్ళ భార్యను అగ్నిప్రవేశం చేపిస్తారని చెప్పని రోడ్డు మీద అడగరా నా పడక. పూజారులు వాటాల కోసం ఆ చందాలేసి ఆ డబ్బాల కోసం చందాలు వేసుకునే డబ్బాల కోసం కొట్టుకొని వస్తున్నారు. అరే బ్రోకర్ నా కూడా. సో ఆడియో విన్నారు కదా, అక్కడ ఏం మాట్లాడుతున్నాడండి? రాముల వారికి సంబంధించి ఆయన రాజ్యం నుంచి ఆయన గెంటేశారా? అరే సరిగ్గా మీ ఇంట్లో ఉన్నటువంటి మంచి చెడు చెప్పే పుస్తకాలు ఏమైనా ఉంటే అవన్నీ చదువుంటారు కనీసం? రామాయణం మీకు తెలియదు. ఆయనని ఉండమని వేడుకుంటూ ఉన్న అయోధ్య జనులంతా కూడా లేదయ్యా, నా పినతల్లి కైకేయి వరం అడిగిందయ్యా, నా తండ్రి ఆమెకి ఇచ్చాడంట మాట, సో ఆ వరం నేనే నెరవేర్చాలి అని నేను వెళ్తున్నానయ్యా అన్నాడు. ఏంటి ఆ వరం? భరతుడు పట్టాభిషేకం చేయాలి ఒకటి, 2 రాముడు వచ్చేసి అరణ్యవాసం చేయాలి. ఆయన వెళ్ళాడు. ఆ తర్వాత రాజ్యాన్ని పరిపాలించింది ఎవర్రా? రాముడి యొక్క చెప్పులురా. సింహాసనంలో రాముడి వారి చెప్పులు పెట్టి దెన్ భరతుడు రాజ్యం వెళ్ళాడు. ఆ చివరిలో కూడా అంటారు రావణ సంహారం అయిపోయింది. దెన్ ఇంకా రావాలి ఉత్తరాఖండ్ అంట చివరిలో. అప్పుడు కూడా ముందు లక్ష్మణుడు హనుమంతుడిని పంపుతాడు, వెళ్ళి రాజ్యం ఎలా ఉంది, భరతుడు ఎలా ఉన్నాడు ఒకసారి చూసిరా అంటారు. అంటే తను ఆల్రెడీ రాజ్యం పరిపాలిస్తూ అంత సవ్యంగా బాగుంది, ఇప్పుడు రాముడు వస్తే నాకు ఇబ్బంది అని అనుకుంటే మాత్రం నేను వెళ్ళను, నేను వెనక్కి అంటాడు. వెళ్ళి చూస్తే రాముడి యొక్క పాదుకలే అక్కడ ఉంటే సింహాసనం మీద. భరతుడు రాముడు వారి రాకు ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడు ఆయన వెళ్తాడు రాజ్యానికి. రే ఏం తెలుసురా మీకు? వాయు వరుసలు లేకుండా నీచంగా చండాలంగా ఉన్నటువంటి రిలేషన్స్నే మీ గ్రంథాల్లో గొప్పవన్నట్టు చూపించారా? అది ఈరోజు అందరూ మాట్లాడుకుంటున్నారు కదా అంటే అది మీకు గొప్పగా ఉందరా? సరే నాకేం కంపరం పడతాం, అసలు మీ గురించి మాట్లాడతాం వేస్ట్ రా బాబు. మా ధర్మం జోలికి వచ్చారంటే నేను చెప్తున్నా. ఇక మహాభారతంలో ప్రతి ఘట్టం కూడా చివరికి ఏమైంది అన్నప్పుడు తప్పు ఎవడు చేశాడో వాడు చస్తాడు. మహాభారతంలో ఏదైతే ఉందో ఈ లోకంలో అడుగడు కనిపిస్తూనే ఉండింది. మహాభారతంలో ఏదైతే లేదో అది ఈ లోకంలో నీకు ఎక్కడ కనపడదు. అందులో కర్ణుడు కావచ్చు, యుధిష్ఠిరుడు కావచ్చు, దుర్యోధనుడు కావచ్చు, తర్వాత భీముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, బలరాముడు కావచ్చు, వాళ్ళ అమ్మలు కానీ రిమైనింగ్ అన్నీ కూడా మహాభారతం పంచమ వేదం అని అంటారు. పంచమ వేదం అని ఎందుకు అంటారు? నిత్యం మన దగ్గర జరిగే ఏవైతే అన్నీ అందులోనే ఉంటాయి. ప్రేమ, కోపం, ద్వేషం, రాజ్యం, రకరకాలు అన్నీ ఉంటాయి.
అందులో ఏం చూసి మాట్లాడుతున్నారా? మీకు సరిగ్గా చెప్పే కదా ఇందాక, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వారిని అర్థం చేసుకోవడం రాదు. వాళ్ళ ఇంట్లో ఏమైనా ఉంటే చదువుకొని అవి సరిగ్గా ఇది తీసుకుంటే రాదు. ఎవడో ఏదో చెప్తే అది నమ్మేసి వాడు చెప్పిందే ఫాలో అయిపోతూ గొర్రెల మందలాగా వెళ్ళిపోతూ ఉంటారు. ఇక దూషించాలని దూషిస్తుంటారు. అదేంటంటే పైనుంచి ఫండ్స్ వస్తే అవి తినాలి, మేసేయాలి. చెయ్యి, ఎంత తక్కువ మాట అంత బెటర్ మీలాంటి వాళ్ళ గురించి. భారతీయులుగా ఉంటున్నప్పుడు భారతీయులుగా బతకండిరా. భారతీయుడు అంటే తెలుసా, సనాతన సంప్రదాయాన్ని గౌరవిస్తూ ఎవరైనా కానీ రండ్రా హ్యాపీగా బతకండి అని చెప్పేదే భారతదేశం రా. ఇక్కడ ప్రతి ఒక్కరిని గౌరవించేదే భారతదేశం ఉన్నటువంటి భారతీయుల యొక్క మెయిన్ లక్షణం రా. మీరేంట్రా అంటే అంబేద్కర్ మహానుభావుడు బతిలాడిన ఆయన్ని క్రైస్తవులకు మారాలా, ముస్లింలకు మారాలా? ఎందుకు? వాళ్ళు ఏదో ఒక రోజు ఈ నేల మీద ఉన్నటువంటి ధర్మానికి విఘాతం కలిగిస్తారు. ఏదో ఒక రోజు ఈ భూమి మీద, ఈ నేల మీద వాళ్ళ మతమే గొప్ప నడు చూపిద్దారని అనుకుంటారు, మత మార్పిడి చేస్తారు. ఆ రోజు అనుకుని ఆయన మారలా. బట్ ఆయన ఫోటో ముందు పెడతారు, మరలా హిందూ దేవుని దూషిస్తారు. అంటే ఇండైరెక్ట్గా అంబేద్కర్ అవమానిస్తున్నట్టే. రాజ్యాంగంలో క్లియర్గా మతం మారిన దళితుడు బీసీ అవుతాడని చెప్తే, లేదు లేదు దళిత క్రైస్తవులు అంటూ ఎక్కడా లేనటువంటి దళిత క్రైస్తవం పదాన్ని చేర్చి ఇంకా దళితులను తక్కువ చేస్తూనే ఉన్నారా. ఆ క్రైస్తవులు ఉన్నటువంటి అగ్ర కులస్తులు కావచ్చు, ఆ క్రైస్తవులు ఉన్నటువంటి కొంతమంది విదేశీ కుక్కలు కావచ్చు. నేను ఓపెన్ నీ మాట. లేకపోతే దళిత క్రైస్తవులు ఎక్కడి నుంచి వచ్చారా? ఈరోజు నిజంగా ఓపెన్గా చెప్పిన ఈ మాట, మన భారతదేశంలో నాటి నుంచి నేటి వరకు ఇప్పటికి కూడా ఇబ్బందులు పడుతూ, ఇప్పటికి బాధల్లోనే ఉంటూ, ఇప్పటికి కూడా అవమానాలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే దళితులేరా. వాళ్ళు ప్రశాంతంగా హిందూ మతంలో ఉన్నట్టయితే బ్రహ్మాండంగా చక్కగా కట్టు బొట్టు అన్నీ ఉంటాయి, గుడి వెళ్తారు, పూజలు పురస్కారం అన్నీ ఉన్నాయి. మా క్రైస్తవంలోకి వస్తే అంటరానితనం ఉండదు, మా క్రైస్తవంలోకి వస్తే కులం కట్టుబట్లు ఏమి ఉండవని చెప్పి క్రైస్తవంలోకి పట్టుకెళ్ళిపోయి మరలా దళిత క్రైస్తవులు అంటూ తక్కువ చేసి, మరలా దళిత క్రైస్తవుడు ఏంట్రా? క్రైస్తవులు అంటే అంతే కదా. ఇంకా దళిత క్రైస్తవులు ఎక్కడి నుంచి వచ్చారు నీకు? అంటే నువ్వు కులం చూపిస్తున్నావు. వాడు అగ్రకుల క్రైస్తవుడు, వాడు రెడ్డి క్రైస్తవుడు, కమ్మ క్రైస్తవుడు, నాయుడు క్రైస్తవుడు, నువ్వు మాల క్రైస్తవుడు, మాత క్రైస్తవుడు. ఇదే నువ్వు చెప్పదలుచుకుంది? దళిత క్రైస్తవులు ఎక్కడి నుంచి వచ్చాడు? క్రైస్తవులుగా ఉన్నటువంటి దళితులు ఎవరైతే ఉన్నారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీరు క్రైస్తవం పుచ్చుకొని అది పెద్ద తప్పు చేశారంటే రియలైజ్ అవ్వండి. నేను మొన్న ఎక్కడ చూసా, ట్రైబల్స్ గిరిజనులు వద్దురాబాబు దండం పెట్టిపోయి మరలా హిందుత్వంలోకి వచ్చారు. నేను మరలా చెప్తున్నా, హిందూ మతం నుంచి క్రైస్తవులకు మీరు ఎందుకు వెళ్ళారు? కులం, అంటరానితనం, అన్టచబిలిటీ ఇవేనా? మరలా ఆడికి వెళ్ళి ఇప్పుడు మీరు అనుభవిస్తున్నది ఏంటి? మీరు సంపాదించిన దానిలో దశమ భాగాలు ఇవ్వాలా? భూమి మీద బతికుండి స్వర్గంలో మీరు బెర్త్ కోసం ఇప్పుడు డబ్బులు ఇవ్వాలా? దేవా మేము పాపిని అంటూ నువ్వు ఎంత మంచుడమైనా కానీ పాపం చేసావన్నట్టుగా చెప్పి ఎదురున్న పాస్టర్కి నువ్వు మొక్కాలా? వాడు ఏం చెప్తే చెయ్యాలా? నీ దగ్గర సంపాదన వాడికి ఇవ్వాలా? ఎలా? ఇంకెన్నాళ్ళు మోసపోతారెట్టా? గుండెల మీద చేసుకుని ఆలోచించండి. ఓపెన్ అడుగుతుంది ఈ మాట. మీరు నాస్తికులకు ఉన్న నాకు సంతోషమే. ఎవరైతే క్రైస్తవంలోకి వెళ్ళినటువంటి దళితులు ఉన్నారో గుండెల మీద చేసుకొని చెప్పండి. కులం మీకు బయట సమాజంలో గౌరవం దొరుకుతుందా గొప్పగా? అండ్ ఇప్పటికీ మిమ్మల్ని ఈక్వల్గా చూస్తున్న వారు ఉన్నారా సమాజంలో? రాజ్యాంగం మీకు కల్పించిన హక్కు లేదు, మీరు అవి వాడుకుంటున్నారా? నేను సూడిగా అడుగుతూ ఉన్నా. మీరు సంపాదించిన దానిలో దశమ భాగం ఎవరికి ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి? ఎవడేమన్నాడు? సరిగా నిండుగా బట్ట కట్టుకుంటున్నారా? బొట్టు, కాటుగా, గాజులు ఏవైతే మీకు నచ్చినవన్నీ అలంకరణ చేసుకుంటున్నారా? అలా చేసుకొని ఇస్తున్నారా? ఇలా చెప్తూ పోతే చాలా ఉన్నాయండి. సందర్భం కాదు, బట్ రివీల్ అయిపోయి ఇందులో నేను చెప్పేది ఒకే ఒకటి. భారతీయ సంస్కృతి సంప్రదాయం ఎంతో గొప్పవమ్మ. సంతోషం అంటే సంతోషం బతకండి. లేదు మేము క్రైస్తవులు అంటారు, ఎస్ క్రైస్తవులు అని చెప్పండి. దళిత క్రైస్తవులు అనే పదం వాడకండి. దళిత క్రైస్తవులు అనటం అంటే మిమ్మల్ని ఇంకా తక్కువ చేయటం. క్రైస్తవంలోకి వచ్చినా మీరు దళితులే, మీ కులం పోదు అని చెప్పి మిమ్మల్ని ఇంకా తక్కువ చేయటం అమ్మ. ఎంత పాపం అది! మీరు ఎందుకు అంత ఇబ్బంది పడాలి చెప్పండి? అంబేద్కర్ మహానుభావుడు ఆ రోజు ఇదే చెప్పాడు. నేను విదేశీ మతాల జోలికి పోను, నాకు వద్దు అని చెప్పాడు. బౌద్ధులు, సిక్కులు, జైనులు, హిందువులు ఈ 4 మాత్రం ఈ నేల మీద పుట్టాయి. ఏనాటికైనా ఈ దేశంలో ఉన్న వాళ్ళు అవే పుచ్చుకోవాలి తప్ప విదేశీ మతాలు క్రైస్తవం, ముస్లిం వద్దన్నాడు. ఈరోజు దేశంలో అల్లర్లు జరుగుతూ ఉన్నా, దేశం ఎక్కడన్నా అంటరాంతరం అంటే ఇంకా ఏదైనా హడావుడి ఇష్యూస్ నడుస్తూ ఉన్నా ఎవరు వాళ్ళ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఈరోజు దేశంలో సార్వభౌమత్వానికి, సమగ్రతకి
ఐక్యతకి అనుకూలంగా నేను వీడియో చేస్తూ ఉన్నా. నిజంగా మీరు క్రైస్తవంలోకి మారింది గొప్పగా బతకడానికి అన్నట్టు, సమాజంలో గొప్ప గౌరవం కోసం అన్నట్టు, కులం అనేది లేకుండా బతకడానికి అన్నట్టయితే సంతోషం. ఆ రకంగా ఉంటే హ్యాట్స్ ఆఫ్ చెప్తాం మీకు. అలా లేనట్టయితే క్రైస్తవంలో ఉంటారా, నాస్తికులుగా మారతారా, లేక హిందుత్వంలోకి వస్తారా, మీ ఛాయిస్ అమ్మ. ఇది ఆడవారికే చెప్తాం, మగవారికి నేను చెప్పట్లేదు, ఆడవారికే చెప్తున్నా. ఎందుకంటే ఆడవారిని ఈ క్రైస్తవంలోకి మారిన తర్వాత కొంతమంది పాస్టర్లు ఏ రకంగా వేధిస్తున్నారో బోల్డెన్ వీడియోస్ బయటకు వస్తూనే ఉన్నాయి. ఆ పాస్టర్లు కూడా మరలా ఎస్ఎస్ పెట్టి తీసుకుంటారు, వాళ్ళు కూడా బీసీసీ కింద మారకుండా. రఘురామకృష్ణ దీని మీద ఫైట్ చేస్తూ ఉంటే ఆ రఘురామకృష్ణ నాలకు వస్తా, ఆ రఘురామకృష్ణ చంపేస్తా అని చెప్పేసి వార్నింగ్లు. త్వరలో అలా అన్నం లేదు, వాళ్ళ మీద కేసులు పడతాయి. సో ఒక జర్నలిస్ట్గా ధర్మబద్ధంగా దళితుల యొక్క మేలు కోసం హిందువులలో ఎవరైతే ఉన్నారో వారు అవేర్నెస్ కల్పించడం కోసం ఈ వీడియో. మనమంతా భారతీయులం, భారతీయులం, భారతీయులం అంటే అందరినీ కలుపుకొని గొప్పగా బతుకుతాం. ఎవరన్నా మన జోలికి వస్తే మాత్రం ఊరుకోం. అది కనీసం ఇప్పటికైనా అర్థం చేసుకొని గొప్పగా సంతోషండి. మరలా చెప్తున్నాను, దళితులుగా ఉన్నటువంటి వాళ్ళు క్రైస్తవులకు కనుక మారినట్టయితే మీరు క్రైస్తవులు అవుతారు తప్ప దళిత క్రైస్తవులు కారు. మిమ్మల్ని దళిత క్రైస్తవులు ఎవరైనా అన్నారు అంటే మిమ్మల్ని ఇంకా ఇంకా తక్కువ చేయాలని చూడటమే అది మహాపాపం. అవునా కాదు ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని చాలు.